మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. హాకీ వీరులు అదరహో, పారిస్ ఒలింపిక్స్లో భారత్కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది. ఆదివారం షూటింగ్లో ఎవరూ ఫైనల్ చేరుకోలేకపోయారు. కానీ హాకీలో భారత వీరులు అద్భుత విజయం సాధించి పథకానికి చేరువ కావడం గొప్ప ఊరట. ఓ ఆటగాడికి రెడ్ కార్డు ఇవ్వడంతో 10 మందితో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు షూటౌట్లో బ్రిటన్ను ఓడించి సెమీస్ చేరింది. బ్యాడ్మింటన్లో లక్ష్య సేన్ స్వర్ణపవర్కు అర్హత సాధించలేకపోయాడు. సెమీస్లో ఓటమి పాలైన లక్ష్య ఇక కాంస్యం కోసం పోరాడనున్నారు. హర్మన్ ప్రీత్ సింగ్. హాకీ వీరులు ఇక్కడ అదర్హ అన్నట్టు ఇక్కడ ఫైనల్కు చేరుకున్నారంటే ఇక్కడ లక్ష్య సేన్ నిన్న ఓడిపోవడంతో ఇక్కడ కాంస్యం కోసం పోరాడనున్నాడని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా పారిస్ ఒలింపిక్స్లో భారత్కు పథకం లేకుండా మరో రోజు గడిచిపోయింది. నిన్న ఎవరు కూడా ఫైనల్కి చేరుకోలేకపోయారు. ఇక్కడ కానీ హాకీలో భారత వీరులు అద్భుత విజయం సాధించి పథకానికి చేరువ కావడం గొప్ప ఊరట. ఓ ఆటగాడికి రెడ్ కార్డు ఇవ్వడంతో 10 మందితో ఆడినప్పటికీ భారత హాకీ జట్టు షూటౌట్లో బ్రిటన్ ఓడించి సెమీస్ చేరింది. బ్యాడ్మింటన్లో ఇక్కడ బ్రిటన్ ఓడించి సెమీస్కు చేరిన బ్యాడ్మింటన్లో లక్ష్య సేన్ స్వర్ణపవర్కు అర్హత సాధించలేకపోయాడు. సెమీస్లో ఓటమి పాలైన లక్ష్య ఇక కాంస్యం కోసం పోరాడనున్నాడు. హర్మన్ ప్రీత్ సింగ్ ఇక్కడ బ్రిటన్ ఓడించి ఇక్కడ ఫైనల్ చేరుకోవడం జరిగింది. హర్మన్ ప్రీత్ సింగ్ ఇక్కడ హాకీలో ఇక్కడ గెలిచినట్టుగా చెప్పుకోవచ్చు. జలాశయానికి జన ప్రవాహం. శ్రీశైలానికి కృష్ణమ్మతో పాటు జనము పోటెత్తుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయం గేట్లను ఎత్తి వారం రోజులుగా నీటిని దిగువకు వదులుతున్నారు. జల పరవళ్లు చూసి పరవశించేందుకు శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం జలాశయానికి ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘాట్ రోడ్ల నిండా వాహనాలే కనిపించాయి. ఇక్కడ జలాశయానికి జన ప్రవాహం. ఇక్కడ శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఇక్కడ చూడడానికి ఇక్కడ జనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలు అత్యధికంగా ఇక్కడ చూడడానికి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ జల ప్రవాహం చూడడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిండిన కారణంగా గేట్లు ఎత్తడం ద్వారా ఇక్కడ ప్రవాహాన్ని చూసేందుకు జనాలు విపరీతంగా తరలి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. సమన్వయమే సవాల్. డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారుల అన్వేషణ. కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు. పట్టుబడుతున్న మత్తుమందుల విలువ నెలకు 5 కోట్లు. డ్రగ్స్ సమన్వయమే సవాల్. ఇక్కడ సమన్వయంగా పనిచేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అన్నట్టుగా ఇక్కడ చర్యలు తీసుకోవచ్చు అన్నట్టు ప్రభుత్వం భావిస్తుంది. డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారుల అన్వేషణ. కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు. పట్టుబడుతున్న మత్తుమందుల విలువ నెలకు 5 కోట్లు. ఇక్కడ డ్రగ్స్ పట్టుబడుతున్న మత్తుమందుల విలువ నెలకు 5 కోట్ల విలువైన మత్తుమందులకు సంబంధించి డ్రగ్స్ పట్టుబడుతుందంటే ఇక్కడ పోలీసుల పర్యవేక్షణలో. డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారుల అన్వేషణ. కేంద్ర విభాగాల భాగస్వామ్యం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంబంధించి అధికారులతో భాగస్వామ్యం కావాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన అన్ని కేంద్ర విభాగాలు ఇతర రాష్ట్రాల యంత్రాంగంతో సమన్వయం చేసుకునే క్రమంలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సవాళ్లు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 5 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు పట్టుకుంటున్నారు. అంటే రోజుకు సుమారు 16 లక్షల విలువైన సరుకు బయటపడుతుంది. గంజాయి వాడకం గ్రామానికి విస్తరిస్తే ఖరీదైన కొకైన్ వంటివి ద్వితీయ శ్రేణి పట్టణాలకు పాకుతున్నాయి. విదేశీ ముఠాల సభ్యులు, అంతర్రాష్ట్ర నేరగాళ్లు మూకుమ్మడిగా మత్తుమందులను తెలంగాణకు రవాణా చేస్తున్నారు. వీటి కట్టడి కోసమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఇది గత ఏడాది మే 31వ తేదీ నుంచి పని మొదలుపెట్టగా ఇప్పటి వరకు 70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. 790 కేసులు నమోదు చేసి 1556 మందిని అరెస్టు చేశారు. ఇక్కడ గంజాయి ఇక్కడ గ్రామాన్ని చేరిందంటే గంజాయి వాడకం. అదేవిధంగా డ్రగ్స్ కూడా పట్టణాలకు చేరినట్టుగా తెలుసుకోవచ్చు. దీన్ని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మే 31 తేదీ నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఇక్కడ దీనికి సంబంధించి కోట్ల విలువైన డ్రగ్స్ని పట్టుబడుతున్నట్టుగా ఇక్కడ సరఫరా అవుతున్నట్టు చెప్పుకోవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి. దీనికి సంబంధించి కేంద్ర అధికారులతో అదేవిధంగా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం కేటాయించాలన్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు.
విదేశాలు ఇతర రాష్ట్రాలతో లింకులు తెలంగాణలో వినియోగించే మత్తు మందుల్లో 90% వరకు ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గంజాయి సాగయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని చాలా వరకు నివారించగలిగారు. ఇప్పుడు ఎక్కువగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో స్థానికులు గంజాయి పండిస్తుండగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల దళారులు రవాణా చేస్తున్నారు. ముంబై, బెంగళూరు, గోవా వంటి ప్రాంతాల్లో తిష్టవేసిన ఆఫ్రికా దేశీయులు కొకైన్, హెరాయిన్లను రాష్ట్రానికి తరలిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో తయారవుతున్న సరుకును వారు హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. ఇతర దేశాల నుంచి సరఫరా అవుతున్న మత్తు మందులను అంతర్జాతీయ నిఘా సమాచారం ఉన్నప్పుడే కేంద్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ వంటి విభాగాలు పట్టుకోగలుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి సాగయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని చాలా వరకు నివారించగలిగారు. ఇప్పుడు ఎక్కువగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో స్థానికులు గంజాయి పండిస్తున్నారు. ఎక్కువగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో స్థానికులు గంజాయి పండిస్తున్నారంటే ఇక్కడ దానికి సంబంధించి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల దళారులు రవాణా చేస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల దళారులు రవాణా చేస్తున్నారంటే గంజాయిని ఇక్కడ ఒడిశా ఆంధ్ర సరిహద్దుల్లో స్థానికులు గంజాయిని పండిస్తున్నారంటే ఇక దానికి సంబంధించి మహారాష్ట్ర, బెంగళూరు, కర్ణాటక, ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల దళారులు దాన్ని సరఫరా చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాలలో తిష్టవేసిన ఆఫ్రికా దేశీయులు కొకైన్, హెరాయిన్లను రాష్ట్రానికి తరలిస్తున్నారు. ముంబై, బెంగళూరు రాష్ట్రాల్లో తిష్టవేసిన ఆఫ్రికా దేశీయులు కొకైన్, హెరాయిన్లు వంటివి అక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆఫ్రికా దేశీయులు ఇక్కడ బిజినెస్ నడిపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ సంబంధించి ఇక్కడ నిఘా సమాచారం ఉన్నప్పుడే కేంద్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ వంటి విభాగాలు పట్టుకోగలుగుతున్నాయి. లేకపోతే ఇవన్నీ సరఫరా చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఐటీ రారాజు హైదరాబాద్ 2023-24లో 2.68 లక్షల కోట్ల ఎగుమతులు, కొత్తగా 40,000 మందికి ఉపాధి. ఈ రంగంలో మొత్తం 9.46 లక్షల మంది ఉద్యోగులు వచ్చే ఏడాది 11 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఐటీ రారాజు హైదరాబాద్. ఐటీ ఉద్యోగులు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2023-24కు సంబంధించి 2.68 లక్షల కోట్ల ఎగుమతులు అవుతున్నాయి. ఇక్కడ కొత్తగా 40,000 మందికి ఉపాధి. ఈ రంగంలో 9.46 లక్షల మంది ఉద్యోగులు వచ్చే ఏడాది 11 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడ ఐటీ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఏటా పెరుగుతున్నారు రాష్ట్రంలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సందర్భంగా 40,000 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తున్నాయి ఐటీ రంగంలో అన్నట్టుగా ఇక్కడ ఈ సంవత్సరం ఏడాది 11 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఐటీ ఆధారిత ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సుస్థిరతతో భారీ వృద్ధి రేటు నమోదు చేస్తుంది. దేశవ్యాప్తంగా వృద్ధి రేటు కన్నా అధికంగా ఇక్కడ నమోదవుతుంది. ఈ మేరకు 2023-24 ఏడాదికి తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ 2,68,233 కోట్లకు చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 11.2% పెరిగింది. ఈ విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు 3.3% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాల్లో గత ఆర్థిక సంవత్సరం మందగమనం కొనసాగింది. దేశంలోనూ కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగానే ఉంది. హైదరాబాద్లో మాత్రం ఐటీ ఉద్యోగాల హవా కొనసాగింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేటు ఇలా ఇక్కడ ఏడాది ఎగుమతులు, ఉద్యోగాలు మరి సంవత్సరాల వారీగా ఇక్కడ పెరుగుతూ వస్తుంది. ఐటీ ఉద్యోగాల్లో ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ తదితర ఐటీకి సంబంధించిన రంగాల్లో ప్రతి ఏటా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం 50,000 నుంచి ఇప్పుడు ప్రస్తుతం 2013-14 57,258 ఉద్యోగాలు, 3,23,396 నుంచి ప్రస్తుతం 2023-24కి 2,68,022 ఎగుమతులు, ఉద్యోగ అవకాశాలు 9,46,000కు చేరుకుంది. ప్రతి సంవత్సరం వృద్ధి రేటు పెరుగుతూ వస్తుంది ఐటీకి సంబంధించిన రంగాల్లో అన్నట్టుగా ఇక్కడ అనుబంధిత రంగాల్లో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఐటీకి సంబంధించిన ఎగుమతులు కూడా ప్రతి ఏటా పెరుగుతుంది. దాన్ని ఈ సంవత్సరం 11 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి చెప్పుకోవచ్చు.
ఢాకాలో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో ఓ షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. బంగ్లాదేశ్లో మళ్లీ హింస, 100 మంది మృతి, చనిపోయిన వారిలో 14 మంది పోలీసులు, 100 మందికి గాయాలు. కర్ఫ్యూ విధింపు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత. బంగ్లాదేశ్లో మళ్లీ హింస, ఢాకాలో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. ఇక్కడ బంగ్లాదేశ్లో మళ్లీ ఆందోళనకారులు ఇక్కడ షాపింగ్ మాల్ను నిప్పిపెట్టడంతో ఇక్కడ చెలరేగిన మంటలు. ఇక్కడ బంగ్లాదేశ్లో మళ్ళీ హింస, 100 మంది చనిపోయారు. ఇక్కడ అందులో 14 మంది పోలీసులు ఉన్నారంట, 100 మంది గాయాలు. కర్ఫ్యూ విధించారు. అక్కడ ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేసినట్టుగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో అల్లరి మూకలు మళ్ళీ ఇక్కడ ఆందోళనలు చేపడుతున్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం, రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు. ప్రభుత్వం నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారంట రాష్ట్ర ప్రభుత్వం. చిన్న గొడవ, కుటుంబం చిన్న భిన్నం, 200 కోసం ఘర్షణ, 2 ఏళ్ల నరకం, ఒక్కడిపై 20 మంది పాశవిక దాడి, ఆస్తులమ్మి వైద్యం దక్కని ప్రాణం, ఎస్ఐ కావాలనుకున్న యువకుడి విషాదాంతం. ఓ రాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒకడిపై 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులమ్మి 2 కోట్లతో వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. ఆదివారం అతడు స్వగ్రామంలోనే ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ కావాలన్న ఓ రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కాలరాశారు. ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. దాంట్లో క్యాబ్ డ్రైవర్ని అవసరంగా ఇక్కడ వాడు ఈ 200 రూపాయల కోసం తక్కువగా ఇవ్వడంతో క్యాబ్ డ్రైవర్ గొడవ పెట్టుకున్నాడు. ఇక్కడ చిన్న అడగడంతో ఇక్కడ వాడు ప్రయాణికుడు అందులో సంబంధించిన స్థానికులను పిలిచి ఇక్కడ అతన్ని కొట్టించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్ఐ కావాలనుకున్న యువకుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ప్రాణాలు నిలవలేకపోయినాయి. ఇక్కడ ఈ విధంగా కుటుంబం విషాదంలో కూరుకుపోయింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎస్ఐ కావాలన్న లక్ష్యం లాఠీతో ఫోటో తీసుకుంటున్న వెంకటేష్ గౌడ్. అది 2022 జూలై 31వ తేదీ రాత్రి 11 గంటలకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో బిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలోని ఉప్పర్పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యం చేరుకున్నాక ఛార్జీ 900 అయిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ గౌడ్ 27 చెప్పగా వివేక్ రెడ్డి 700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన 200 కోసం ఇద్దరికి వాగ్వివాదం మొదలైంది. వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. అప్పటికే మద్యం తాగుతూ ఉన్న సుమారు 20 మంది వచ్చి వెంకటేష్ గౌడ్ను క్రికెట్ బ్యాట్లు వికెట్లతో చితకబాదారు. వారి కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడినా కనికరించలేదు. ఈ విధంగా ఇక్కడ 200 ఎగ్గొట్టి మీదంగా వాళ్ళ స్నేహితులతో కొట్టించాడు. ఇక్కడ పాపం ఆ మూర్ఖుడికి మరి ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం తెలియదు. ఇక్కడ ఈ విధంగా వెంకటేష్ గౌడ్ ఇక్కడ ట్రీట్మెంట్ 2 తల్లిదండ్రులు ఆస్తులన్నీ అమ్మి ట్రీట్మెంట్ చేయించినా కూడా ఇక్కడ బ్రతకలేకపోయిందని నేను చెప్పుకోవచ్చు. బజాజ్ ఫిన్సర్ పరిమాణం కాదు నాణ్యతను ఎంచుకోండి. సమర్పిస్తున్నాం బజాజ్ ఫిన్సర్ లార్జ్ క్యాప్ ఫండ్. ఒక కాన్సన్ట్రేటెడ్ స్ట్రాటజీతో లార్జ్ క్యాప్ ఫండ్స్ల రద్దీ మార్కెట్లో నాణ్యతపై కేంద్రీకరించడం ద్వారా మేము ప్రత్యేకంగా నిలుస్తున్నాం. మా కేంద్రీకృత పోర్ట్ఫోలియోలో గణనీయమైన ఆదాయాలను అందజేయబడే సామర్థ్యం కోసం ఎంపిక చేయబడిన 25 నుంచి 30 కంపెనీలు ఉన్నాయి. అత్యధిక యాక్టివ్ వాటాతో బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ ఫండ్ దీర్ఘకాలంలో బెంచ్మార్క్ సూచికలను అధిగమించేలా రూపొందించబడింది. బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఎందుకు ఎంచుకోవాలి? కార్పొరేట్ ఇండియా విజేతలు, కేంద్రీకృత పోర్ట్ఫోలియో, అధిక క్రియాశీల షేర్. ఎన్ఎఫ్ఓ కాల వ్యవధి జూలై 29 నుంచి ఆగస్టు 12, 2024 వరకు. యాక్టివ్ షేర్ మీ కొరకు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్కాన్ చేయండి. ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ పరిమాణం కాదు నాణ్యతను ఎంచుకోండి అన్నట్టుగా ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.